సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయరామ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. బోయపాటి తొలిసారి హీరోలతో చేసిన ప్రయోగాలు బాగానే సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రేక్షకుల అంచనాలు తగ్గట్టుగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. వినయ విధేయరామ ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ నిరాశపరిచిందని సగటు ప్రేక్షకుడు చెబుతున్నారు. చెర్రీ నటన, తొలి భాగంలో సన్నివేశాలు, ఫైట్స్ ప్లస్ పాయింట్ కాగా ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిందని, మాస్ అంశాలు చాలా బాగున్నాయని, కామెడీ బాగా వర్కౌట్ అయిందని, తసాదీయ సాంగ్, ఇంటర్వెల్ సన్నివేశం చాలా బాగున్నాయట. బీహార్ లో సెల్యూట్ సన్నివేశం హైలైట్ ఈ సినిమాకని చెబుతున్నారు. కొనేదల డైలాగ్ చెప్పే సన్నివేశం ఓకే. ఇలా పాజిటివ్ అంశాలతో ఈ సినిమా విజయం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి పండగేమో గాని సినిమాల పండగ మాత్రం మొదలైంది. మొన్న బుధవారం నుండి థియేటర్స్ లో సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ప్రేక్షకుడికి ఏ సినిమా చూడాలో కూడా ఆలోచించడానికి గ్యాప్ ఇవ్వని సినిమాలు రోజుకొకటి చొప్పున థియేటర్స్ లో హడావిడి మొదలయ్యాయి. మొదటిగా బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ కథానాయకుడిని ప్రేక్షకుల ముందుకు తేవటం, పాజిటివ్ టాక్ తెచ్చుకోవటం జరిగాయి. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కథానాయకుడిగా ఎరగదీశాడని ప్రేక్షకులు చెబుతున్న మాట. నిడివి ఎక్కువ, లాంగ్ సీన్స్ వలన కాస్త నెగిటివ్ పడింది కానీ సినిమా సూపర్ అంటున్నారు. ఇక ప్రేక్షకులే కాదు, రివ్యూ రైటర్స్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడికి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేశారు. మరి ఈ సంక్రాంతికి మొదటిగా బోని కొట్టిన బాలయ్య థియేటర్స్ లో ఉండగానే నిన్న గురువారం కోలీవుడ్ నుండి రజనీకాంత్ పేట రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. పేట సినిమాలో రజనీకాంత్ స్టైల్ కి ఆయన అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకుడు కూడా ఫిదా అవుతున్నాడు.